ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ రీసెంట్ గా రవితేజ గారు అయితే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అండ్ మొన్న రిలీజ్ అయిన మాస్ జాతర తర్వాత మరొక మూవీ సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. భర్తకు మహాశైలు విజ్ఞప్తి అనే టైటిల్ గ్లిమ్స్ అనౌన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత క్లాసిక్ మూవీ తీస్తున్నారు రవితేజ గారు అయితే. అండ్ కిషోర్ తిరుమల గారు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే అండ్ లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకపై ఈ సినిమా నిర్మించారు. సో గ్లిమ్స్ ఒక్కసారి చూడగానే ఇదే కొంచెం డిఫరెంట్ గా ఉంది. రవితేజ గారు ఎప్పుడు టచ్ అయిన జోనర్ ఇది అనిపించింది నాకైతే. భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే టైటిల్ తో మూవీ వస్తుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ కూడా చేశారు. సంక్రాంతికి 2026 లో రిలీజ్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. రవితేజకి మంచి హిట్ పడేటట్టుగా ఉంది అని నాకు అనిపిస్తుంది. కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ. రవితేజ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో హీరోయిన్స్ గా ఆషికా రంగనాథన్ అండ్ డింపుల్ హయాతి యాక్ట్ చేస్తున్నారు. సో డింపుల్ హయాతి ఆఫ్టర్ కిలాడి తర్వాత రవితేజ గారితో రెండోసారి యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ గారి పేరు రామ సత్యనారాయణ అనే క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు ఆయన. అసలు కిక్ అంతా రవితేజ గారి వాయిస్ లోనే ఉంది. నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు అంటూ రవితేజ గారు అయితే తన గోడ అయితే వెలబెచ్చుకున్నారు. ఆ ప్రశ్న సమాధానం గూగుల్లో వెతికినా, చాట్ జిపిటీలో వెతికినా, జెమినీలో వెతికినా కనిపించలేదంట. రవితేజ గారు ఒక డైలాగ్ అన్నారు, బహుశా వాటికి కూడా పెళ్లి కాలేదు కాబట్టి అవి తనకి ఇంకా కన్ఫ్యూజ్ చేశాయని రవితేజ చెప్పడం నిజంగా చాలా అంటే చాలా కొంచెం ఫన్నీగా అనిపించింది నాకైతే. సినిమా మొత్తం ఇలానే కొంచెం క్లాస్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. రవితేజ గారి వాయిస్ ఓవర్, గ్లిమ్స్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో స్మాల్ స్టెప్స్ వేస్తాడు రవితేజ గారు అయితే, అది కూడా ఓకే బానే ఉంది. అండ్ ఓవరాల్ గా గ్లిమ్స్ చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎమోషన్ తో సంబంధించిన నాకు అనిపిస్తుంది. అండ్ బీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అండ్ సో చూడాలి, సంక్రాంతికి 2026 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.